Right, coming to next question, ma. This is a very important question. A wheel of radius r is rolling on a road. So this is a road. ఈ రోడ్ మీద ఒక వీల్ ఉంది, దీని రేడియస్ ఆర్ అనుకుందాం. ఇది పి అనే పాయింట్. వాట్ విల్ బి ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ పాయింట్ పి ఇన్ హాఫ్ రొటేషన్ ఆఫ్ ద వీల్. సో ఈ వీల్ హాఫ్ రొటేషన్ అయ్యేటప్పటికి ఏమవుతుంది, ఈ పాయింట్ నుంచి ఇక్కడ ఎక్కడికో వచ్చిందమ్మా. సో పి అనే పాయింట్ ఇప్పుడు ఏమవుతుంది, పైకి వెళ్తుంది. సో కంప్లీట్ రొటేషన్ అయితే సర్కంఫరెన్స్కి సమానం అవుతుంది, 2πr అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఎంత రొటేషన్ చేశాడు, హాఫ్ రొటేషనే చేశాడు. అంటే పి నుంచి ఈ పాయింట్ వరకు డిస్టెన్స్ ఎంత అవుతుందమ్మా, πr మాత్రమే అవుతుంది. ఇది ఆర్ ప్లస్ ఆర్, ఇది రేడియస్ ఆర్ ప్లస్ ఆర్. సో ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, 2r అవుతుంది. మనకి డిస్ప్లేస్మెంట్ కనుక్కోమన్నాడు. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇనీషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ అమ్మ. ఫైనల్ పాయింట్ మైనస్ ఇనీషియల్ పాయింట్ అంటే మనం పీపీ డాష్ కనుక్కోవాలి. సో డిస్ప్లేస్మెంట్ పీపీ డాష్ ఈజ్ ఈక్వల్ టు పైథాగరస్ థియరం ప్రకారం √πr² ప్లస్ 2r² దట్ ఈక్వల్ టు √π² ప్లస్ 4r². సో నేను లోపల r² కామన్ తీస్తే π² ప్లస్ 4. సో r²కి √r కాబట్టి r ఇంటూ π² ప్లస్ 4. సో ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్. మనకి డైరెక్షన్ కూడా కావాలిగా. డిస్ప్లేస్మెంట్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. సో డైరెక్షన్ చూద్దాం చూడండి. tan θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఏమో ఇది 2r బై అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఈ డిస్టెన్స్. ఇక్కడ యాంగిల్ θ అనుకుంటే ఈ డిస్టెన్స్ πr అవుతుంది. సో ఆర్ఆర్ క్యాన్సిల్ అవుతాయి. అంటే tan θ ఈక్వల్ టు 2/π, θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2/π. సో ఇది ఒక బేసిక్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మా. దీంతో మనం సాధ్యమైనంత వరకు డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి వేరియేషన్స్ అన్నీ కవర్ చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చాం. సో నెక్స్ట్ చెప్పబోయే కాన్సెప్ట్ స్పీడ్ అండ్ వెలాసిటీ మీద. సో నోట్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ పారామీటర్ స్పీడ్. స్పీడ్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అమ్మ. స్పీడ్ అంటే ఏంటి, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్. మనం ఫిజిక్స్లో ఎప్పుడు రేట్ అని మాట్లాడుకున్నా సరే డినామినేటర్లో టైం రావాలని అర్థం. అంటే స్పీడ్కి ఫార్ములా ఏమవుతుంది, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. నెక్స్ట్ దీనికి యూనిట్స్ ఏమవుతాయి, సిజిఎస్ సిస్టంలో సెంటీమీటర్ పర్ సెకండ్, ఎంకేఎస్ సిస్టంలో మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. డిస్టెన్స్ స్కేలార్ కాబట్టి స్పీడ్ కూడా ఏమవుతుందమ్మా, స్కేలార్ క్వాంటిటీనే అవుతుంది. ఇప్పుడు స్పీడ్ని ఏం చేసామంటే రెండు రకాలుగా కేటగరైజ్ చేస్తాం. ఒకదాన్ని యావరేజ్ స్పీడ్ అని, ఇంకో దాన్ని ఇన్స్టంటేనియస్ స్పీడ్ అని. సో ఒకటేమో యావరేజ్ స్పీడు, ఒకటేమో ఇన్స్టంటేనియస్ స్పీడ్. సో స్పీడ్ అంటే మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందామా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ మనం స్పీడ్ అని చెప్తాం. ఇది స్కేలార్ క్వాంటిటీ. దీనికి యూనిట్ సిఎస్ సిస్టంలో సెంటీమీటర్ పర్ సెకండ్, ఎస్ఐ సిస్టంలో మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. అండ్ దీన్ని రెండు రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు, యావరేజ్ స్పీడ్ అని, ఇన్స్టంటేనియస్ స్పీడ్ అని. సో నోట్ చేసుకోండి మా, పాస్ చేసి నోట్ చేసుకోండి. రైట్, నౌ ఇప్పుడు యావరేజ్ స్పీడ్ అంటే ఏంటో చెప్పుకుందాం. యావరేజ్ స్పీడ్ని ఒక ఎగ్జాంపుల్తో చెప్పుకుందాం. ఒక బాడీ
ఒక కార్ ఏ దగ్గర స్టార్ట్ అయింది, ఏ నుంచి బి వరకు వెళ్ళింది. సే ఈ డిస్టెన్స్ ఎంతంటే 10 మీటర్స్, 20 మీటర్స్, 30 మీటర్స్, 40 మీటర్స్, 50 మీటర్స్. సో బి వరకు వెళ్ళిన తర్వాత, ఏ నుంచి బి వరకు వెళ్ళిన తర్వాత ఈ 50 మీటర్స్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ వరకు రిటర్న్ అయింది. సో యావరేజ్ స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి ఇది 40 kmph స్పీడ్తో వెళ్ళింది అనుకుందాం. అది మీటర్స్లో చెప్పాం కాబట్టి సే 40 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం. ఇక్కడ 60 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50 మీటర్స్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అవుతుంది? 10 + 10 20 మీటర్స్ బై టోటల్ టైం. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి సపోజ్ ఒక 40 సెకండ్స్ అనుకుందాం. ఇది ఒక 60 సెకండ్స్ అనుకుందాం. సో 40 + 60, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 70/100, 0.7 యావరేజ్ స్పీడ్. కాబట్టి మనం మీటర్స్లో చెప్పుకున్నాం, మీటర్స్ పర్ సెకండ్. సో యావరేజ్ స్పీడ్ అంటే మనం ఏం చేస్తాం, ఎప్పుడు కూడా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని చెప్పుకుందాం. ఇది స్కేలార్ క్వాంటిటీ కాబట్టి దీనికి డైరెక్షన్ ఉండదు కాబట్టి మనం ఇక్కడ ఏం చేసాం, రెండింటిని యాడ్ చేసుకున్నాం అనమాట. ఇది యావరేజ్ స్పీడ్ అంటే. ఓకే, నోట్ చేసుకోండి మా. రైట్. రెండో స్పీడ్ వచ్చి ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ద స్పీడ్ ఆఫ్ ఏ బాడీ at a particular interval of time. ఒక పర్టికులర్ ఇంటర్వెల్లో అంటే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్లో, ఇంటర్వెల్ కాదు, పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అని చెప్పుకుందాం. పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఎంత స్పీడ్ ఉందో ఆ స్పీడ్ని యావరేజ్ ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటాం. మనకి వెహికల్స్లో స్పీడోమీటర్ ఉంటుంది చూడమ్మా. ఈ స్పీడోమీటర్ ఏం చేస్తుంది? స్పీడోమీటర్ గివ్స్ ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఇన్స్టంటేనియస్ స్పీడ్ని స్పీడోమీటర్ మనకి రిప్రజెంట్ చేస్తుందమ్మా. ఓకే, సో మనకి ఎక్కడైనా సరే ఇన్స్టంటేనియస్ స్పీడ్ తెలుసుకోవాలి అంటే మనం స్పీడ్ ఇన్స్టంటేనియస్ ఈజ్ ఈక్వల్ టు d/Δt, డిస్టెన్స్ బై చేంజ్ ఇన్ టైం యూనిట్ వేస్తే మనకి ఇన్స్టంటేనియస్ టైం వస్తుందమ్మా, ఇన్స్టంటేనియస్ స్పీడ్ వస్తుంది. సో ఇది ఇన్స్టంటేనియస్ స్పీడ్ గురించి. నెక్స్ట్ వచ్చేది యూనిఫామ్ స్పీడ్, నాన్ యూనిఫామ్ స్పీడు. ఇవి మీరు ఆల్రెడీ మీ 10th క్లాస్లోను 9th 8th క్లాస్లో నేర్చుకున్నవే. యూనిఫామ్ స్పీడ్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ అని చెప్పుకున్నాం కదా స్పీడ్ డెఫినేషన్. అంటే ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైంలో ఈక్వల్ డిస్టెన్సెస్ని కవర్ చేస్తే దాన్ని మనం యూనిఫామ్ స్పీడ్ అని చెప్తాం. మళ్ళీ ఏంటి యూనిఫామ్ స్పీడ్ అంటే ఇఫ్ బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వల్స్ ఆఫ్ టైమ్ దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి యూనిఫామ్ స్పీడ్. అలా కాకుండా అన్ఈక్వల్ టైమ్ ఇంటర్వల్స్లో అన్ఈక్వల్ డిస్టెన్సెస్ని కవర్ చేస్తే దాన్ని నాన్ యూనిఫామ్ స్పీడ్ అని చెప్తాం. సో దాన్ని పర్టికులర్గా రాయట్లేదు, అది మీరు ఆల్రెడీ మీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నారు. నెక్స్ట్ కమింగ్ టు వెలాసిటీ. వెలాసిటీ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అమ్మా. అంటే v ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై
డిస్ప్లేస్మెంట్ బై టైం. దీంట్లో దీనికి యూనిట్స్ ఎంత అవుతాయి? దీనికి కూడా సిజిఎస్ సిస్టంలో సెంటీమీటర్ పర్ సెకండ్ అవుతుంది, ఎంకేఎస్ సిస్టంలో మీటర్ పర్ సెకండ్ అవుతుంది. అండ్ ఇట్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. సో ఇది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి డెఫినేషన్ రాసేటప్పుడు వి బార్ అని రాద్దాం అమ్మ. సో ఇట్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. మళ్ళీ మనం వెలాసిటీని కూడా 2 రకాలుగా కేటగరైజ్ చేస్తాం. ఒకదాన్ని ఏం చేస్తామంటే యావరేజ్ వెలాసిటీ అని, ఇంకో దాన్ని ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అని, ఇలా 2 రకాలుగా కేటగరైజ్ చేస్తాం. సో నోట్ చేసుకోండి. రైట్ మా. ఇప్పుడు యావరేజ్ వెలాసిటీ గురించి చెప్పుకుందాం. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? దీన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామా. కార్ ఏ ఇక్కడ స్టార్ట్ చేసింది. సో 10 మీటర్స్, 20 మీటర్స్, 30 మీటర్స్, 40 మీటర్స్, 50 మీటర్స్. కార్ ఏ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది, మళ్ళీ బ్యాక్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడేమో టైం ఒక 30 సెకండ్స్ తీసుకుంది, ఇక్కడ ఒక 20 సెకండ్స్ తీసుకుంది. సో యావరేజ్ వెలాసిటీ అంటే మనం ఏం చెప్పుకున్నాం? వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం అని చెప్పుకున్నాం. టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? అక్కడ 50 మైనస్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది కాబట్టి -20 బై టోటల్ టైం ఎంతమ్మా? 30 + 20. సో 50 - 20 అంటే 30 బై 50. సో ఆన్సర్ 0.6 మీటర్ పర్ సెకండ్. ఇది యావరేజ్ వెలాసిటీ అవుతుంది. సో యావరేజ్ వెలాసిటీ అనేది డైరెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం ఏం రాస్తామంటే దీన్ని టువర్డ్స్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. ఎందుకంటే దీని ఆరిజిన్ అనుకున్నాం అనుకో, ఇది ఎక్స్ డైరెక్షనే కదా. సో ఎక్స్ డైరెక్షన్లో ఉందన్నమాట. డైరెక్షన్ ఈ విధంగా రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ. సో యావరేజ్ వెలాసిటీని ఇంకో రకంగా కూడా మనం మెన్షన్ చేయొచ్చమ్మా. ఎట్లా రాయొచ్చు అంటే ∆x బై ∆t. ∆x అంటే ఏంటంటే ఎక్స్ ఫైనల్ మైనస్ ఎక్స్ ఇనీషియల్ బై ∆t అంటే టీ ఫైనల్ మైనస్ టీ ఇనీషియల్. సో యావరేజ్ వెలాసిటీని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తారమ్మా. ఇది డిస్ప్లేస్మెంట్ కాబట్టి పైన బార్ పెడతాం. అండ్ టైమ్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. సో టైంకి బార్ పెట్టబాకండి, డిస్ప్లేస్మెంట్కి అండ్ వెలాసిటీకి పెట్టాలి. సో వెలాసిటీ కెన్ బి రిటన్ యాజ్ వి యావరేజ్ వెలాసిటీ కెన్ బి రిటన్ యాజ్ ∆x బై ∆t. ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ. నౌ నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కూడా velocity in a particular instant of time. సో దీన్ని ఎలా రాస్తామంటే v bar is equal to ds by dt అని రాస్తామమ్మా. ds by dt ఓ పర్టికులర్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో ఎంత వెలాసిటీ ఉందో దాన్ని మనం ఇన్స్టంటేనియస్ వెలాసిటీ అంటాం. ఇక్కడ 2 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండమ్మా. యావరేజ్ స్పీడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ. కానీ ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఈ 2 మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా.
యావరేజ్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీకి ఈక్వల్గా ఉండదు, ఇన్స్టంటేనియస్ స్పీడ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీకి ఈక్వల్గా ఉంటుంది. సో ఇంతవరకు మనం బేసిక్ కాన్సెప్ట్ చెప్పుకున్నవి ఇవాళకి క్లాస్ ఆపుతానమ్మా. యాక్చువల్గా ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం అనుకున్నాం కానీ లెంతీ వీడియో అయిపోతుంది. రేపు మనం యావరేజ్ స్పీడ్ మీద యావరేజ్ వెలాసిటీ మీద కొంచెం కాన్సెప్ట్ చెప్పుకుని న్యూమరికల్స్ మాత్రం రేపు ఎక్కువ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, సో టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. ఇప్పుడు ఒక స్పెషల్ కేసు చూద్దాం. సపోజ్ సర్కిల్లో ఇది సెంటర్ ఓ, ఇక్కడ పార్టికల్ ఏ ఉంది, ఇక్కడ పార్టికల్ బి ఉంది, ఈ రెండింటి మధ్యలో 120 degrees యాంగిల్ ఉంది. సో క్వశ్చన్లో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అని అడిగాడు. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏబి బార్ అని అడిగాడు. సో ఇలాంటి క్వశ్చన్ని ఇంతకట్లా మనం సాల్వ్ చేయలేం. సో దీనికి ఒక ఫార్ములా ఉందమ్మా. సపోజ్ డెరివేషన్ చేద్దాం. ఇది సర్కిల్ అనుకుందామమ్మా. సపోజ్ దిస్ వన్ ఈజ్ R1 బార్, దిస్ ఈజ్ R2 బార్ అండ్ దిస్ ఈజ్ D బార్. దిస్ ఈజ్ R1, this is D bar, this is R2 bar. From this diagram we can write R1 bar plus D bar is equal to R2 bar, or D bar can be written as R2 bar minus R1 bar. So the squaring cheddamma. Mod D equal to root of R2 square plus R1 square minus 2R1 R2 cos theta. బట్ మనకేం తెలుసు, సర్కిల్లో R1 ఎంత ఉంటుందో R2 కూడా అంతే ఉంటుంది. సో దీన్ని R అని పేరు పెట్టుకుందాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R స్క్వేర్ ప్లస్ R స్క్వేర్ మైనస్ 2R స్క్వేర్ కాస్ థీటా. సో R స్క్వేర్ ప్లస్ R స్క్వేర్ అంటే 2R స్క్వేర్, 2R స్క్వేర్ మైనస్ 2R స్క్వేర్ కాస్ థీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2R స్క్వేర్ని కామన్ తీస్తే 1 మైనస్ కాస్ థీటా వస్తుంది. సో దట్ ఈక్వల్ టు 2R స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటాని 2 sin స్క్వేర్ థీటా బై 2 కింద రాయించమ్మా. ట్రిగ్నామెంట్రీలో బేసిక్ ట్రిగ్నామెంట్రిక్ రూల్ 2 sin స్క్వేర్ థీటా బై 2. సో 2 ఇంటూ 2 అంటే 4, 4కి రూట్ 2 అవుతుంది, R స్క్వేర్కి రూట్ R అవుతుంది, సైన్ స్క్వేర్కి రూట్ సైన్ అవుతుంది. సో ఇలాంటి కేసుల్లో ఏబి ఒక డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏమవుతుందమ్మా, 2R sin theta by 2. సో ఇది మనం ప్రూఫ్ చేసుకున్నాం, ఫార్ములాని ప్రూవ్ చేసుకున్నాం. ఎప్పుడైనా సరే రెండు పొజిషన్స్ మధ్యలో యాంగిల్ ఇచ్చి డిస్ప్లేస్మెంట్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటి, 2R sin theta by 2. సో ఇప్పుడు క్వశ్చన్ ప్రకారం మనం ఆన్సర్ చేద్దామమ్మా. సో ఆన్సర్ సొల్యూషన్ ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ ఏబి బార్ ఈక్వల్ టు 2R sin theta by 2. సో theta was given as 120 degrees, 120 by 2. So 2R sin 60. Sin 60 is root 3 by 2. So 2 cancel అవుతాయి. So solution of that question is root 3R. సింపుల్ క్వశ్చన్ అమ్మా. మీరు సొల్యూషన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాల్యూ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. 2R sin theta by 2. ఎప్పుడైనా సరే రెండు పాయింట్స్ మధ్యలో యాంగిల్ ఇచ్చి డిస్ప్లేస్మెంట్ కనుక్కోమన్నప్పుడు మనం ఏ ఫార్ములా అప్లై చేస్తాం, 2R sin theta by 2 వేస్తాం అమ్మా. So please note this one. Right? So going to next important question ma. Hello students, good evening. Welcome back to Educon online teaching platform. సో మనం కైనమెటిక్స్లో స్టార్ట్ చేసాం. కైనమెటిక్స్లో యావరేజ్ టర్మ్స్ చెప్పుకున్నాం, డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి గురించి డిస్కస్ చేసాం. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ రీకాల్ చేసుకుందాం. డిస్టెన్స్ నెవర్ బికమ్ జీరో, డిస్టెన్స్ ఎప్పుడు నెగిటివ్ ఉండదు, డిస్టెన్స్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్, అండ్
డిస్ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికి ఇట్ మే బి నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆర్ జీరో. డిస్టెన్స్ కన్నా డిస్ప్లేస్మెంట్ అన్ని కేసుల్లోనూ కూడా తక్కువగానే ఉంటుంది, ఒకే ఒక కేసులో తప్ప. ఇన్ ఏ స్ట్రైట్ లైన్, ఒకవేళ వాళ్ళ బాడీ స్ట్రైట్ లైన్లో స్ట్రైట్ వేలో ట్రావెల్ అవుతున్నట్లయితే ఆ కేసులో డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఈక్వల్ అవుతాయి. మిగతా అన్ని కేసుల్లో డిస్టెన్స్ కన్నా డిస్ప్లేస్మెంట్ తక్కువగానే ఉంటుంది. ఈ టర్మ్స్ అని మనం డిఫైన్ చేసుకున్నాం, ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, డెఫినేషన్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు కొన్ని న్యూమరికల్స్ చేద్దాం. ఇవాళ క్లాస్లో మనం ఏం చేద్దామంటే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ మీద కొన్ని న్యూమరికల్స్ చేసి స్పీడ్ వెలాసిటీ మీద కండిషన్స్ చెప్పుకుని వాటి మీద ప్రాబ్లమ్స్ కొన్ని చేద్దాం. మిగతా ప్రాబ్లమ్స్ రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, సో గో టు స్టార్ట్ రెడీ టు క్లాస్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ క్వశ్చన్, suppose this is a circle of radius r. A circle, a body starts from a point A and reaches point B, number 2 point C, number 3 point D. B is here, C is diametrically opposite and this is D. Find distance and displacement in all cases. So this is the first question. సో ఫస్ట్ మనం ఒక బాడీ ఏ దగ్గర ఉందనుకుందాం. ఏ బాడీ ఏమవుతుంది, బి వరకు వెళ్తుంది, తర్వాత సి కవర్ అవుతుంది, తర్వాత డి కవర్ అవుతుంది. మనల్ని ఏం చేయమంటున్నాడు, అన్ని కేసుల్లో కూడా డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ని కవర్ చేయమన్నాడు. సో ఫస్ట్ బి పాయింట్ తీసుకుందాం అమ్మా. బి పాయింట్ అంటే సర్కిల్లో ఏ ఇక్కడ ఉంది, ఇది ఆర్ అనే రేడియస్, ఇది ఆర్ అనే రేడియస్, ఇది బి అనే పాయింట్. సో ఇది ఏమవుతుందమ్మా, ఏబి అనేది ఏబి ఈక్వల్ టు 1/4 ఆఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. 1/4 ఆఫ్ సర్కంఫరెన్స్, దట్ ఈస్ 1/4 ఇంటూ సర్కంఫరెన్స్ ఫార్ములా 2πr. దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, సో πr/2. సో యూనిట్స్ మనకేం మెన్షన్ చేయలేదు, మనం ఎక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు πr/2. ఇది డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కాబట్టి నేను బాత్ రిప్రజెంట్ చేస్తానమ్మా. డిస్ప్లేస్మెంట్ ఎలా అవుతుంది, ఇది ఇప్పుడు అక్కడ 90 degrees ఉంటుంది కదా సెంటర్లో. సో ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నట్లయితే నాకు ఏబిసి అనేది దీని సెంటర్ ఓ అనుకుంటున్నాను, ఏబిఓ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అప్పుడు ఏబి ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏబి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏఓ స్క్వేర్ ప్లస్ బిఓ స్క్వేర్. సో ఏఓ అంటే ఆర్ స్క్వేర్, బిఓ అన్న ఆర్ స్క్వేర్ ఏమో, దట్ ఈస్ √2r², which is equivalent to √2 times of r. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. బి అనే పాయింట్ దగ్గరికి ఏ అనే పాయింట్ రావాలైతే. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ బిట్. సెకండ్ బిట్లో ఏ అనే పాయింట్ ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఫ్రమ్ ఏ టు సి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఇది ఏ అనే పాయింట్, ఇది సి అనే పాయింట్ మా, ఇది సెంటర్. సో ఇది రేడియస్ ఆర్ అవుతుంది, ఇది రేడియస్ ఆర్ అవుతుంది. సో ఫస్ట్ది డయామీటర్ ఏసీ. ఏసీ అంటే ఏమవుతుందమ్మా, హాఫ్ ఆఫ్ సర్కంఫరెన్స్. అంటే నేనేం చేస్తాను, ఫస్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తానమ్మా. డిస్టెన్స్ ఏసీ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సర్కంఫరెన్స్. సో సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏంటి, 2πr. సో 2 క్యాన్సిల్ అవుతే డిస్టెన్స్ ఎంత అవుతుందమ్మా, πr అవుతుంది. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు
డయామీటరే కదమ్మా డిస్ప్లేస్మెంట్, ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్స్. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్. సో ఆర్ ప్లస్ ఆర్ దట్ ఈక్వల్ ఇన్ టు 2r. రైట్ మా? దిస్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. ఫ్రమ్ B to C అయిపోయింది. నెక్స్ట్ మనం A to D క్యాలిక్యులేట్ చేయాలి. సో నోట్ చేసుకోండమ్మా. రైట్, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీ నోట్స్ తీసుకోండి, పెన్ను తీసుకోండి, చక్కగా కాపీ చేసుకోండి. ప్రతి పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, నేను నోట్స్ ఇచ్చేటప్పుడు నోట్ని జాగ్రత్తగా నోట్ మేకింగ్ చేసుకోండి. మీరు ఎంత బాగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో మీకు అదంత హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, నౌ కమింగ్ టు థర్డ్ కండిషన్. సో దిస్ ఈజ్ circumference ma. Body was at A, here the body D, point D, this is the center O. Now distance is equal to, distance AD equal to 3/4 of circumference, that equal to 3/4 of 2 pi r. సో ఆర్ క్యాపిటల్ లెటర్స్లో తీసుకున్నాం కదా. సో 3/2 pi r అవుతుంది. డిస్ప్లేస్మెంట్కి వచ్చేటప్పటికి డిస్ప్లేస్మెంట్ ఏడీ బార్, మళ్ళీ ఇక్కడ ఏడీని జాయిన్ చేస్తే ఇది రేడియస్ ఇది రేడియస్ అవుతుందమ్మా. పైథాగరస్ థియరం అప్లై చేస్తాం. సో రూట్ ఆఫ్ AO స్క్వేర్ ప్లస్ AD స్క్వేర్, సారీ OD స్క్వేర్, that equal to r square plus r square. So you will get root 2 times of r. So that is the first question ma. Okay, note చేస్తున్నారా? Right, going to next question.